ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ప్రధాని మోదీకి భిక్ష కంట్రోల్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. భక్తితో గుళ్ళకు వెళ్ళడం కామనే కానీ ఇప్పుడు యుక్తితో పొలిటికల్ భుక్తి కోసం నడుస్తూ నా టెంపుల్ రన్ తెలంగాణలో ఆసక్తి రేపుతుంది. గాడ్ మావాడంటే గాడ్ మావాడంటూ రాజకీయం గుడి చుట్టూ తిరుగుతుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే లాజిక్‌తో బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెడుతుంది కాంగ్రెస్. దేవుడు అందరూ వాడే సరే కానీ దేవుళ్ళు కొందరే ఓన్ చేసుకోవడం ఏంటి? పరమాత్మ ఏమైనా అందరికీ ఏంటంటే అయినా రాజకీయ భజనలతో ఎక్కడైనా ఓట్లు సీట్లు రాలుతాయా? రాల్చుకోవాలని వ్యూహంతో ఖద్దరు ఎప్పుడు కట్టర్ ముసుగులో వేయగానే వేసింది కదా! అయోధ్య నిర్మాణం సాకారం చేశాం. జ్ఞానవాసి లో కాషాయం జెండా ఎగరవేస్తామంటుంది బీజేపీ. తెలంగాణ ఆలయాలపైన ఫోకస్. హిందుత్వ ఎజెండా వెనుక బీజేపీ మన్ కీ బాత్ ఏంటి? బహిరంగ రహస్యమే. అయితే కాషాయం కట్టర్ వ్యూహాలను చెక్ పెట్టేలా కాంగ్రెస్ సనాతన ఆశ్రయానికి పదును పెడుతుంది. తెలంగాణ ఆలయాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, వేములవాడ, కొండగుట్ట ఇలా చారిత్రాత్మక ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తుంది. బాసర టు భద్రాచలం టెంపుల్ కారిడార్ మాస్టర్ ప్లాన్ కూడా అమలు చేస్తుంది. అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో తెలంగాణ మహాకుంభమేళ మేడారం జాతర ఘనంగా నిర్వహించారు. అయితే వేద పాఠశాలలో ఏర్పాట్లు ఇక రికార్డు స్థాయిలో సమ్మక్క సారలమ్మ సన్నిధిని ఆవిష్కరించి అడవి ఒడికి కొత్త వెలుగులు తెచ్చింది రేవంత్ ప్రభుత్వం. అలాగే వేద పాఠశాలలు ఏర్పాటు చేస్తుంది. ఆలయ అభివృద్ధితో పాటు గోసంరక్షణ కోసం 360 కోట్లతో అధునాతన గోశాలను నిర్మిస్తుంది. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇక ఆహ్వానించాలని భావిస్తున్నారనే ప్రచారం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఇది నిజమైన రాజకీయాలకు అతీతంగా ప్రధానిని ఆహ్వానిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయా సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారా? లేదంటే సనాతనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని బీజేపీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడమే అసలు వ్యూహమా అనేది చర్చ నడుస్తుంది. బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెట్టేలా సనాతన మార్గంతో తన మార్గం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా? మొత్తానికి రాజకీయంగా హాట్ టాపిక్గా